నమస్తే, వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విలువలపల్లి గ్రామంలో పర్యటించిన అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. తెలంగాణకు అక్కరకు రాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం, ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్. ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకు 10 ఏళ్లు, 53 కోట్ల ఖాతాలో 2 లక్షల కోట్లు. అంతర్జాతీయ క్రికెటర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ మలన్. ఎప్పటికైనా నిజమే గెలుస్తోంది, ఎయిర్పోర్ట్ లో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యకు షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు, వాహనంపై కోడిగుడ్లతో దాడి. వైసీపీకి షాక్ మీద షాక్, ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా. మహిళలను గౌరవించడం అబ్బాయిలకు నేర్పాలి, బాంబే హైకోర్టు. రైల్వే హెడ్ గా తొలిసారి దళితుడు. అల్లు అర్జున్ పై మరోసారి జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు. అయినవిల్లి మండలం విలువలపల్లి గ్రామంలో అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ బుధవారం పర్యటించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో అపరిశుభ్రత తదితర అంశాలపై సర్పంచ్, పంచాయతీలు అధికారులు పట్టించుకోవడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాల్లో మీలాంటి ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడం వల్ల గ్రామానికి ఉపయోగం లేదని అన్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గా 10 మందికి సహాయపడే విధంగా ప్రజాప్రతినిధి ఉండాలని సర్పంచ్ భర్తను నిలదీశారు. మినిమం అసలు ఏమన్నా ఇక్కడ ప్రజలకి క్షేమం గురించి కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల శానిటేషన్ గురించి కానీ ఏమన్నా శానిటేషన్ ఎక్కడ శాంతివంతం ఎలా ఉంది అసలు ఎప్పుడు చేయలేదు. వెళ్ళలేదు. ఇలాంటి వాళ్ళని ఎన్నుకోవటం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ప్రత్యేకించి ఇక్కడ ప్రాంతాలు అక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఇక్కడ ఎండింగ్ వరకు చూసినటువంటి పరిస్థితులు చూస్తే అసలు మీరు వేస్ట్ అన్నారు. మీరు సర్పంచ్గా ఉంటూ సెక్రటరీని పిలిచి ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి పనిచేయవలసినటువంటి ఆవశ్యకత ఉంది. మీరు అది మొత్తం తొంగలో దొక్కారు సార్. చెప్తాం సార్, ప్రతిసారి చెప్తాం సార్. సర్పంచ్ డ్రైన్ చేద్దాం అనుకున్నాను. డ్రైన్ గురించి అయితే డ్రైనేజ్ గురించి అయితే పై అధికారులతో మాట్లాడాలి, వాళ్ళ త్వరగా నువ్వు పనులు తీసుకోవాలి. అది లేదు. మినిమం మీరు చేయవలసిన పనులు చేయట్లేదు. మిగతా విషయాలు విడిచిపెట్టండి. మినిమం మీరు చేయవలసిన పనులు చేయట్లేదు. కరెక్ట్ కాదు. ప్రజలకు ఉపయోగపడాలి. మిమ్మల్ని ఎందుకు అనుకున్నారు? తెలంగాణకు అక్కరకు రాని వాళ్ళ బొమ్మలను తొలగించి తెలంగాణ తల్లిని సమున్నతంగా ప్రతిష్ఠిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ సెక్రటేరియాలో తెలంగాణ తల్లి భూమి పూజ సందర్భంగా 60 ఏళ్ల తెలంగాణ కళను సాకారం చేసిన తల్లి. ఆ వ్యాఖ్యలు కౌంటర్ గా కేటీఆర్ ట్విట్టర్ లో బదులిచ్చారు. సోనియా గాంధీని దయ్యం, పిశాచి, బలిదేవత అన్న నువ్వా రాజీవ్ గాంధీ మీద ప్రేమ ఒలకబోసేది. దొడ్డిదారిన పిసిసి ప్రెసిడెంట్ అయినేడు రాజీవ్ గాంధీ మీద నువ్వు ఒలకబోస్తున్నా కపట ప్రేమ అసలు రంగు అందరికీ తెలుసు. నీ ఆలోచనలో కుసంస్కారం, నీ మాటలు అష్టవికారం అంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని నిర్ణయించిన స్థలంలో కాంగ్రెస్ నాయకుల విగ్రహాలేమిటి అడిగితే అరుకూతలు కూస్తావా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమం గుండెల్లో గుణపాలు దించిన నీ చేతులతో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టినా అది అవమానమే. గాంధీ విగ్రహం గాడ్సే పెడితే ఎట్లుంటుందో అట్లుంటుంది. మళ్ళీ చెప్తున్నాం, రాసి పెట్టుకో. తెలంగాణకు అక్కరకు రాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం, తెలంగాణ తల్లిని సుమున్నతంగా ప్రతిష్ఠిస్తాం, జై తెలంగాణ అంటూ కేటీఆర్ చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి సంచలనంగా మారింది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన నేటితో 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అలాగే ఈ పథకం కింద ఇప్పటి వరకు తెరిచిన ఖాతాల సంఖ్యను సోషల్ మీడియాలో దేశ ప్రజలకు తెలియజేశారు. గత దశాబ్ద కాలంలో 53 కోట్లకు పైగా జన్ ధన్ ఖాతాలు ప్రారంభించామని, వాటి 2,31,000 కోట్ల రూపాయలు జమ అయ్యాయని ప్రధాని చెప్పారు. ఈ పథకం విజయవంతం కావడానికి కృషి చేసిన లబ్ధిదారులందరికీ అభినందనలు తెలిపారు. జన్ ధన్ యోజన ప్రజలను ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఈ పథకం
జాతికి అంకితం చేశారు. దీని ద్వారా కోట్లాది ప్రజలకు, ముఖ్యంగా మహిళలు, యువత, సమాజంలోని అట్టడుగు వర్గాల గౌరవం కలిగింది. ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ డేవిడ్ మలన్ ఇంటర్నేషనల్ క్రికెటర్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. మలన్ గతంలో ఐసీసీ T20 ర్యాంకింగ్స్ తో నంబర్ 1 స్థానంలోనూ నిలిచారు. 37 ఏళ్ల మలన్ ఇంగ్లాండ్ తరపున 22 టెస్టులు, 30 వన్డేలు, 62 T20లు ఆడారు. 3 ఫార్మాట్లలోనూ సెంచరీ చేసిన బ్యాటర్ గా నిలిచారు. గత వన్డే వరల్డ్ కప్ నుంచి ఇంగ్లాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో తాజాగా వీడ్కోలు పలికారు. బెయిల్ లభించడంతో తిహార్ జైలు నుంచి విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. మరి కాసేపట్లో ఆమె హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు ల్యాండ్ కాబోతున్నారు. హైదరాబాద్ కు బయలుదేరే ముందు ఢిల్లీ విమానాశ్రయంలో ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయం గెలిచిందని, ఎప్పటికైనా నిజమే గెలుస్తుందని, న్యాయం కోసం మా పోరాటం కొనసాగుతుందని అన్నారు. సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటూ జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. కాగా ఢిల్లీ నుంచి వస్తున్న కవిత వెంట భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ కుమారుడు ఉన్నారు. And a message that you would like to give to the people? Well, I always believe that truth will prevail, justice will prevail, and it will. And we will certainly fight back. We will not lose our resolve. We will fight back. Yesterday you said that you will be taking this battle forward. Absolutely, absolutely. We will let you know, but we will continue fighting. Thank you. What all have you been feeling all these months? చేవెళ్ల ఎమ్మెల్యే కాలయాదయ్కు విందానుభవం ఎదురైంది. ఏకంగా సొంత పార్టీ నేతలే ఆయనకు షాకిచ్చారు. బుధవారం ఆయన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కోసం షాబత్ కు వెళ్లారు. ఈ క్రమంలో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఆయనపై ఒక్కసారిగా తిరగబడ్డారు. ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ నినాదాలు కూడా చేశారు. చేవెళ్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఉన్న భీమ్ భరత్ వర్గాన్ని తన వెంట కలుపుకొని పోవట్లేదంటూ ఫైర్ అయ్యారు. మొదట నుంచి పార్టీలో ఉండి కష్టపడ్డామని, నేడు ఎమ్మెల్యే అవగానే పాత నాయకులను ఎలా మార్చుతారంటూ ఆయనను ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల వారు బహబాహీకి దిగేందుకు ప్రయత్నించగా సమయానికి అక్కడే ఉన్న పోలీసులు ఆందోళనకారులు చెదరగొట్టారు. ఈ దశలో భరత్ వర్గీయులు ఎమ్మెల్యే కాలయాదవ్ వాహనంపై కోడిగుడ్లతో దాడి చేశారు. అనంతరం 2 వర్గాల పోటీ నినాదంలో ఆ ప్రాంతం అంతా దద్దరిల్లింది. బులెటిన్ లో షార్ట్ బ్రేక్. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం, ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5x8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం
గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ మీద షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీకి 3 కీలక నేతలు గుడ్ బై చెప్పారు. జగన్ అధికారంలో ఉండగా 3 నేతలు కీలక పదవులు అనుభవించారు. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ ఈ ఉదయం రాజీనామా చేయగా కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. చిన్నతనం నుంచే అబ్బాయిల ఆలోచన ధోరణిలో మార్పులు తీసుకురావాలని బాంబే హైకోర్టు అభిప్రాయపడింది. మహారాష్ట్ర బద్లాపూర్ లో ఇచ్చిన చిన్నారులపై లైంగిక దాడి కేసులో సుమోటోగా విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజంలో పురుషాఖ్యత కొనసాగుతోంది. బాలురకు లింగ సమానత్వం, మహిళలను గౌరవించడం నేర్పాలి. మనం ఎప్పుడు బాలికల గురించే మాట్లాడుతాం. ఏది తప్పో ఒప్పో మగ పిల్లలకు ఎందుకు చెప్పకూడదు అని ప్రశ్నించింది. 119 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర గల రైల్వేకు తొలిసారి ఓ దళితుడు అధిపతిగా ఎంపికయ్యాడు. 1986 బ్యాచ్ రైల్వే మెకానిక్ ఇంజనీర్ సతీష్ కుమార్ రైల్వే బోర్డు చైర్మన్, సీఈఓగా నియమితులయ్యారు. సెప్టెంబర్ 1న ఆయన కొత్త బాధ్యత స్వీకరిస్తారు. పీఎం మోదీ నేతృత్వంలోని నియామకాల కేబినెట్ కమిటీ అయిన ఎంపికను ఆమోదించింది. దేశ రాజకీయాలను దళితులు కోట ఉద్యమాలు కుదిపేస్తున్న వేళ సతీష్ కు కీలక పదవి రావడం గమనార్హం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో దుమారం రేపాయి. అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ లేరని, ఉన్నదంతా మెగా ఫ్యాన్స్ అని ఎమ్మెల్యే చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో మెగా అల్లు అర్జున్ ని అభిమానుల మధ్య ట్వీట్ల వరకు దారి తీసింది. ఇదిలా ఉండగా బోలిశెట్టి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు వ్యక్తిగతంగా అల్లు అర్జున్ తో ఎలాంటి శత్రుత్వం, గొడవలు లేవని స్పష్టం చేశారు. ప్రస్తుతం బన్నీపై తాను ఎలాంటి కామెంట్లు చేయబోను. మొన్న కూడా ఆయన ఇటీవల చేసిన కామెంట్లను కౌంటర్ ఇచ్చాడు. దీనిపై బన్నీ మాట్లాడితే తాను కూడా ఏమాత్రం అనుమానం లేకుండా మాట్లాడతానని అన్నారు. కాగా అల్లు అర్జున్ కు ఫ్యాన్స్ ఉన్నట్లు నాకు తెలియదు. ఉన్నది ఒకటే మెగా ఫ్యాన్స్. ఆ కుటుంబం నుంచి వచ్చిన ఎవరైనా బ్రాంచ్ లాగా షామియానా టెంట్లు వేసుకునే తెలియదు, కానీ ఉన్నది మాత్రం మెగా ఫ్యాన్స్ ఒకటే, అంతే తప్ప అల్లు అర్జున్ కు అభిమానులు ఉన్నారని నాకు తెలియదు. ఫ్యాన్స్ ఉన్నట్లు అల్లు అర్జున్ ఊహించుకుంటున్నాడేమో. ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు. తనకు బన్నీ సపోర్ట్ చేసిన చేయకపోయినా నష్టం లేదు. మొన్నటి ఎన్నికల్లో ఆయన మద్దతిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ఓడిపోయారు, అది గుర్తుంచుకోవాలి. గతంలో ఎంపీగా పోటీ చేస్తే అల్లు అరవింద్ కూడా బన్నీ గెలిపించుకోలేకపోయావు అంటూ ఇటీవల తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. నేను దేని గురించి మాట్లాడదలుచు అడిగారు, నిన్న సమాధానం చెప్పి అయిపోయింది. అతనికే నాకు గానీ మా పార్టీకి అతనికి కానీ శత్రుత్వం లేదు. కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడినప్పుడు మనం మాట్లాడాలి, కానీ ఉత్తరే మనం మాట్లాడదు. అతను మొన్న మాట్లాడి నేను మాట్లాడిన అయిపోయింది. మళ్ళీ వాళ్ళు మాట్లాడితే అప్పుడు మీరు అడగండి, నేను కౌంటర్. హైదరాబాద్ పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ వరకే పరిమితం అన్నారు. FTL బఫర్ జోన్, పార్కులు, నాలాల కబ్జాలే మా మొదటి ప్రాధాన్యమని, ప్రజా ప్రయోజనాలు మాకు ముఖ్యమని తెలిపారు. చెరువులు కబ్జా చేసినా ఎవరిని వదిలిపెట్టమన్నారు. ఔటర్ రింగ్ రోడ్ బయట ఉన్న గ్రామ పంచాయతీలు కూడా హైదరాబాద్ లోనే ఉన్నాయన్నారు. జంట జలాశయాలను పరీక్షించడమే మా బాధ్యత అన్నారు. FTL బఫర్ జోన్ ను నా కుటుంబ సభ్యులు, బంధువులు ఉంటే వివరాలు ఇవ్వండి, నేనే వచ్చి దగ్గర ఉండి కూల్చివేస్తాను అన్నారు. కేటీఆర్ ఫార్మ్ హౌస్ లీజ్ తీసుకునే విషయం ఎన్నికల అఫిడవిట్ లో చూపించారా అని ప్రశ్నించారు. చూపించకుంటే న్యాయ విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కేటీఆర్ స్నేహితుడు FTL బఫర్ జోన్ లో ఫామ్ హౌస్ కడితే నిబంధనలు ఉల్లంఘించిన ప్రాపర్టీస్ కేటీఆర్ ఎలా తీసుకుంటాడన్నారు. ప్రజాప్రతినిధులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలన్నారు. బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విలువలపల్లి గ్రామంలో పర్యటించిన అమలాపురం ఎంపీ హరీష్ మాధూర్, పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ. తెలంగాణకు అక్కరకు రాని వాళ్ళ బొమ్మలను తొలగిస్తాం, ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఫైర్. ప్రధానమంత్రి
జన్ధన్ యోజనకు 10 ఏళ్లు 53 కోట్ల ఖాతాలో 2 లక్షల కోట్లు. అంతర్జాతీయ క్రికెటర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ డేవిడ్ మలన్. ఎప్పటికైనా నిజమే గెలుస్తోంది. ఎయిర్పోర్ట్ లో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు. చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్యకు షాక్ ఇచ్చిన సొంత పార్టీ నేతలు. వాహనంపై కోడిగుడ్లతో దాడి. వైసీపీకి షాక్ మీద షాక్. ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా. మహిళలను గౌరవించడం అబ్బాయిలకు నేర్పాలి. బాంబే హైకోర్టు. రైల్వే హెడ్ గా తొలిసారి దళితుడు. అల్లు అర్జున్ పై మరోసారి జనసేన ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ కీలక వాక్యాలు. హైదరాబాద్ పై సీఎం రేవంత్ కీలక వాక్యాలు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.